ఇశ్రాయేలు స్తోత్రముపై ఆసీనుడా, ఇశ్రాయేలు స్తోత్రముపై ఆసీనుడా, కేరూబులపై ఆసీనుడా, కేరూబులపై ఆసీనుడా, సత్య సంపూర్ణుడా వందనమయ్యా, సత్య సంపూర్ణుడా. Pastor, and you were saved through the mission work, is that correct? Yeah. And you're from what part of India? Visakhapatnam, the eastern coastal of India. Say that again so we be sure we have it. Visakhapatnam, Okay. which is the eastern coastal of area, metropolitan city. You know, George, in the United States, sometimes when we get the story of mission work, it kind of is like this storm that we're praying about here in the United States, that it'll lose its power. And sometimes when it gets to the United States, the missionary stories, it kind of loses its power. But this is fresh, isn't it? Yeah. What is your burning desire? My burning desire is to meet the nation. Untold million people are dying, and to meet them with the love of Christ. How many people? 82 million. యేసు క్రీస్తు వారి యొక్క నామములో మరొకసారి మా యొక్క హెబ్రోన్ హౌస్ ఆఫ్ వర్షిప్ మినిస్ట్రీస్లో ఉన్న సేవకులకు, స్థానిక సంఘ విశ్వాస కుటుంబములకు, హెబ్రోన్ పరిచర్యలు శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం, పశ్చిమ గోదావరి జిల్లా ఇంకా అనేకమైన ప్రాంతాలలో విస్తరించబడినది. అక్కడ ఉన్నటువంటి వారందరికీ, అంతేకాదు ఎవరైతే ఈ యూట్యూబ్ చూసి ఈ మాటలను గ్రహిస్తున్నారో వారందరికీ శుభాభివందనాలు. థ్యాంక్ యూ. దేవునికి మహిమ కలిగిన గాక. ప్రియ స్నేహితులారా, నేటి దినములలో మనం చూసినప్పుడు సంఘములు కానీ సేవకులు కానీ సిద్ధాంతాలను ఆధారం చేసుకొని వారు పరిచర్యలో ముందుకు వెళుతున్నారు. సిద్ధాంతము అనేది మా యొక్క దైవజనులు అనే మాట రద్ధాంతం చేస్తుందని, సిద్ధాంతముల మీద సంఘము లేక క్రైస్తవ సంస్థలు కట్టబడితే అవి దేవునికి మహిమకరముగా ముందుకు సాగవు. కేవలము వ్యక్తిగతమైన పూజగా అవి నిలిచిపోతాయి. కానీ ఈరోజు మా హృదయంలో ఉన్న ఆశ, మరి నేను దైవజనుడిగా పాస్టర్ రాయ్ థియోఫిలస్, హెబ్రోన్ హౌస్ ఆఫ్ వర్షిప్ మినిస్ట్రీస్, రైల్వే న్యూ కాలనీలో దేవునికి సేవలో ఉంటున్నాను. దైవజనులు డాక్టర్ జాన్ సుధాకర్ గారు, వారి యొక్క సతీమణి మెర్సీ జాన్ మంగాపురం కాలనీలో హెబ్రోన్ హౌస్ ఆఫ్ వర్షిప్ మెయిన్ తల్లి సంఘంలో సేవ చేస్తున్నారు. మా హృదయంలో ఉన్న భారము మా దైవజనులు. ఈరోజు మేము ఎలాగా సేవలో ముందుకు వెళుతున్నామంటే అది దైవజనునిగా, అలాగే మా యొక్క పితరులుగా రెవరెండ్ ఈఎం జార్జ్ రాజు గారి యొక్క ప్రార్థన, వారి యొక్క విశ్వాసము. కనుక మా హృదయంలో మా దైవజనుని గురించినటువంటి సేవ, ఆయన హృదయంలో ఉన్న భారము ప్రజలందరూ తెలుసుకోవాలి. ఆయన సిద్ధాంతం మీద హెబ్రోన్ హౌస్ ఆఫ్ వర్షిప్ మినిస్ట్రీస్ని ఆయన స్థాపించలేదు. దర్శనముతో, విశ్వాసం మీద ఆధారపడి దేవుని సన్నిధిలో 40 దినములు ఉపవాసం ఉండి ఆయన ఈ హెబ్రోన్ హౌస్ ఆఫ్ వర్షిప్ అనేటువంటి పరిచర్యలను ప్రారంభించారు. ఆయన యొక్క జీవిత చరిత్రను అందరూ తెలుసుకొని ఆయన జీవిత చరిత్ర ద్వారా అనేకులు ఆశీర్వదించబడాలని మేము కోరుకుంటున్నాం. ఆ దైవజనుడు జార్జ్ రాజు గారి యొక్క ఆఖరి కుమార్తె తాను మెర్సీ జాన్, వారి యొక్క భర్త గారు జాన్ సుధాకర్ గారు, మరి నేను వారి యొక్క అన్నయ్య గారు జాకోబ్ గారి యొక్క కుమారుడిని, అనగా జార్జ్ రాజు గారు నాకు పిన్న తండ్రి గారు. మేము ముగ్గురము వారితో చాలా క్లోజ్ రిలేషన్ కలిగిన వారము. కనుకని ఈరోజు మా దైవజనుని గురించి మేము తెలియపరచాలి. దేవునికి మహిమ. మేము ఏ వ్యక్తికి ఘనతగా మేము భావించడం లేదు. ఆ దైవజనుని యొక్క సేవ మాకు తెలుసు, ఆయన హృదయంలో ఉన్న భారము మాకు తెలుసు. ఆయన చేసిన సేవ ఫలితం ఈరోజు మేము అనుభవిస్తున్నాం. ఆయన ప్రార్థనకు మేము దీవెనకరముగా ఒక సాక్షులుగా ఉన్నాం.
కనుక వారిని గురించిన ఆ చక్కటి సంగతులను ప్రజలకు తెలియాలని మా కోరిక. థ్యాంక్ యూ మా చెల్లి, అలాగే బావగారికి. మరి మనం హృదయంలో నాన్నగారి పట్ల లేక నాన్నగారి పట్ల చాలా గౌరవం ఉంది. ఈరోజు మన కుటుంబంలో మన జనరేషన్ ఎలాగ దీవించబడిందంటే తల్లిదండ్రుల యొక్క ప్రార్థన. వారు మనల్ని ఎంతగానో ఆశీర్వదించారు, మన కొరకు కన్నీరు కార్చారు, మన కొరకు దేవుని సన్నిధిలో జ్ఞాపనం చేశారు. వారి ప్రార్థనే కదా ఈరోజు మనం ఇలాగ సేవలో కొనసాగుతున్నాం. కనుక మనం మన దైవజనులుగా ఆయన చూసి ఆయన జీవితాన్ని తెలియపరచుదాం. సో కుమార్తెగా ముందుగా నాన్న ఆయన యొక్క జననముని గురించి, ఆయన యొక్క బాల్యం గురించి చక్కగా కొన్ని విషయాలు తెలియపరచుదాం. ముందుగా దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. ఈ సమయం ఇచ్చినటువంటి దైవజనులు అన్నిటికీ ప్రత్యేకమైన తెలియపరుస్తున్నాం. నాన్నగారి యొక్క బాల్యం గురించి చెప్పాలనంటే 1938 సంవత్సరంలో 12వ నెల 12వ తారీఖు 12 గంటలు, అంటే 3 కూడా 12 చాలా అద్భుతమైన సీక్వెన్స్. దేవుని యొక్క గొప్ప ఏర్పాటు. ఆయన భూమి మీద ఇంత గొప్ప పరిచయం అనుకుంటాను. మరి దేవుని యొక్క ప్రణాళిక తల్లి గర్భంలో రూపింపబడక మునిపే నాన్నగారిని ప్రభు ఎన్నిక చేసుకొని 12వ నెల 12వ తారీఖు 12 గంటలకు భూమి మీద ప్రభు ఆయన జన్మింపచేశారు. అంతేకాకుండా ఆయన బాల్య దశలో ఉన్నప్పుడు ప్రతి 7 సంవత్సరాలకు ఒక సమయంలో ఫస్ట్ మొదటి 7వ సంవత్సరంలో టైఫాయిడ్ వచ్చింది, మళ్ళీ తిరిగి 14వ సంవత్సరంలో టైఫాయిడ్ వచ్చింది. అదే రీతిగా అంత బలహీనతలో అంత టైఫాయిడ్ వచ్చినప్పుడు మళ్ళీ తిరిగి ఆ 14వ సంవత్సరంలో ఆ 7వ సంవత్సరంలో టైఫాయిడ్ వచ్చినప్పుడు వారి తల్లిగారు మంచి మాట ప్రార్థన చేశారండి. నాన్నగారు ఎప్పుడు చెప్తూ ఉండేవారు, నా తల్లి చేసిన కన్నీటి ప్రార్థన వాళ్ళ బాబు మా కుమారుడు ఈ మరణ పడక మీద ఉన్నటువంటి మా కుమారుడు బ్రతికితే ప్రభా ఈ బిడ్డను నీ సేవ కొరికి నేను సమర్పిస్తాను అని మా నాయనమ్మ గారు వారు చేసినటువంటి ఆ ప్రార్థన ఫలితం ప్రభు అప్పటి వరకు మరణ పడక మీద ఉండి ఎటువంటి స్పృహ లేని పరిస్థితిలో ఉన్నటువంటి ఆ కోమా దశలో ఉన్నటువంటి నాన్నగారు ఒక తుమ్మి లేచి కూర్చోవడం జరిగింది. అది కేవలం దేవుని యొక్క గొప్ప కృప, అద్భుతమైన కార్యం. తల్లి ప్రార్థన తల్లి చిన్న ఆ వయసులోనే తల్లి అమాయకురాలైనటువంటి నా తల్లి చేసిన ప్రార్థన అని నాన్నగారు చెప్తా ఉండేవారు. వారి తల్లిగారు ఏం చదువుకోలేదండి, అయినా ఆమె ఒక మాట అన్నారు, ఈ నా కుమారుడు బ్రతికితే నీ సేవ కొరకే ప్రభా నేను సమర్పిస్తానని అలాగే చెప్పారు. ఆ తదనంతరం ఆయన చదువుకోవడం మెక్లాన్ హై స్కూల్లో. అది మన ముందుకు వెళ్దాం. ఇక్కడ ఒక చిన్న మాట నేను జ్ఞాపకం చేస్తాను. చిన్నాయన గారు అనగా జార్జి రాజు గారు పశ్చిమ గోదావరి జిల్లా గణపవరం గ్రామం, పశ్చిమ గోదావరి జిల్లాలో గణపవరం గ్రామంలో మరి చాలా పేద కుటుంబం. ఈలి మేషక్ గారు సుందరమ్మ గారు, అంటే వారి యొక్క తల్లిదండ్రుల పేరు మేషక్ గారు సుందరమ్మ గారి కుటుంబంలో ఆయన జన్మించి ఉన్నారని. కనుక ఈ సమయంలో చెల్లిని నేను రిపోర్ట్ చేస్తున్నాను. ఈలి మేషక్ సుందరమ్మ తాతయ్య గారి కుటుంబంలో ఉన్న కుటుంబ సభ్యులు, వాళ్ళ పేర్లు, వారి యొక్క ప్రొఫెషన్, వాళ్ళు అది ఒకసారి వివరించి చెప్పమని. ఎందుకంటే మా నాయనమ్మ గారు సుందరమ్మ గారు మేషక్ గారు చాలా పేదవాళ్ళు, చదువులేని పామరులు గణపవరం గ్రామంలో. అటువంటి చదువులేని దంపతుల కడుపున వారు జన్మించి పామరులైన వారు చేసిన ప్రార్థన ఈరోజు వారి కుటుంబము వారి బిడ్డలు అంతా దీవించబడ్డారో మళ్ళా చెల్లి మీకు వివరిస్తారు. ఈలి మేషక్ గారు మా తాతయ్య గారికి 7 సంతానం అండి. 7 సంతానంలో మొదటి వారు ఐజక్ పెద్దనాన్న గారు అని మేము చెప్పేవారు. రెండో పెద్దనాన్న గారు ఆయన పేరు ఇస్సాక్ గారు కదా, పెద్దనాన్న గారు. ఫస్ట్ ఇస్సాక్ గారు పెద్దనాన్న గారు. రెండవ పెద్దనాన్న గారు ఇస్మాయిల్ గారు అందరికీ పరిచయస్తులు. వారు గొప్ప దైవజనులు. నాకింగ్ అనే పత్రికను, అదే రీతిగా రివైవల్ లిటరేచర్ ఫెలోషిప్ అన్నీ స్థాపించి చాలా అనేకమైన గొప్ప దర్శనం ఆయనకి కలిగి ఉండేది. ఆయన సెకండ్ కమింగ్ గురించి ఆయనకున్నటువంటి గొప్ప దర్శనం బుక్స్ రాసేవారు. వారు చేసిన అంటే నాన్నగారి ప్రభుల సేవలోకి రావడానికి గొప్ప ప్రోత్సాహం, గొప్ప మోటివేషన్ అంతా కూడా ఇస్మాయిల్ గారు అని నేను చెప్పగలను. రెండో పెద్దనాన్న గారు ఇస్మాయిల్ గారికి యెరూషలేము గురించిన దర్శనం కూడా కలిగి ఉన్నారని మన నాన్నలు చెప్పేవారు. ఆయన ఇజ్రాయెల్కి ఇండియా తరఫున మొట్టమొదటి విజిట్ చేసిన
మిషనరీ అని కూడా పెద్దనాన్నగారు వాళ్ళు చెప్పేవారు మాకు. మూడవదిగా జాకో పెద్దనాన్న గారు. మా నాన్నగారండి. జాకో పెద్దనాన్న గారు అందరికీ పరిచయస్తులే. సువార్త రజానీ గారు వారి యొక్క తండ్రి గారు. తర్వాత అన్నయ్య ఒక పెద్ద అన్నయ్య కూడా ఉన్నారు. వారి తర్వాత నాన్నగారు 4వ జాకో అంటే మా నాన్నగారు బాప్టిస్ట్ సంఘంలో 60 సంవత్సరాల పైన ఆయన మొట్టమొదటి మిషనరీగా పొందూరుకు, ఆ తర్వాత ఆకివీడు పశ్చిమ గోదావరి అక్కడ బాప్టిస్ట్ సంఘంలో సంఘ కాపరిగా చేశారు ఆయన. తర్వాత జాజరాజు గారు మా చిన్నాయన గారు. నాన్నగారికి మరొకరు ముగ్గురు, 2 అక్కలు ఒక చెల్లి గారు ఉన్నారండి. పెద్ద అక్క పేరు కోనాల సూర్యకాంత్ గారు. 2వ అక్క పేరేమో గుడివాడ అత్తమ్మ అని మేము పిలుస్తూ ఉంటాం. ఆమె ముద్దు పేరు మేము గుడివాడ అత్తమ్మ అనేవాళ్ళం చిన్నప్పుడు. గోటు ఎలిజబెత్ గారు. మూడో ఆమె చంద్రకళ వాళ్ళ చెల్లి గారు, నాన్నగారి తర్వాత చెల్లి గారు. వారి నాన్నగారి కంటే ముందుగానే వారు ప్రభునందు నిద్రించినారు. వాళ్ళ చిన్న వయసులోనే పలిగిందని బట్టి ఈ రీతిగా వారి బాల్యం. కుటుంబం అంతా దేవుని యొక్క మహాకృపను బట్టి రాజులైన యాజక వంశముగా మరి మా యొక్క తండ్రులు వారు పిలువబడినారు. అందుకు నేను దేవుని ఎంతో మేము స్తుతిస్తున్నాం. అటువంటి యాజక కుటుంబం నుంచి మేము వచ్చి ఈరోజు ఆ యొక్క యాజక ధర్మమును మేము కొనసాగించడానికి వారి ప్రార్థనలు అని మేము ఖచ్చితంగా ఒప్పింపబడుతున్నాము, తెలియచేస్తున్నాము. అమ్మ చెల్లి, మరి నాన్నగారి యొక్క విద్య ఎందుకంటే మా నాన్నమ్మ తాతగారు చాలా పేదవాళ్ళు. అటువంటి పేదవాళ్ళ కుటుంబంలో వచ్చినటువంటి చిన్నాన్న గారి యొక్క విద్య గురించి ఆయన ఎక్కడ చదువుకున్నారు, ఎలాగ ఆయన చదువులో కష్టపడి పైకి వచ్చారు, తర్వాత ఎక్కడ ఉద్యోగం చేశారు, ఆ వివరాలు చక్కగా దేవునికి మహిమకరంగా తెలియచేయము. తాతయ్య గారు మేషక్ గారు వారు వ్యాపారం, అంటే ఆ వ్యాపారం ఏంటంటే నారింజకాయల వ్యాపారం వారు చేసేవారు. వారు చేస్తున్న ఆ సమయంలో అలాంటి పరిస్థితుల్లో నాన్నగారిని ఎలా అయినా చదివించాలి, ఉన్నత చదువు చదివించాలని వారు ఆశపడి మెక్లాన్ హై స్కూల్లో కాకినాడలో వారు జాయిన్ చేయడం జరిగింది. ఆయన నాన్నగారు బాక్స్ చదువులేని తల్లిదండ్రులు అలాగా జాజిరాజు గారిని ఒక మంచి స్కూల్లో చదివించగలిగారంటే దేవుని యొక్క సంకల్పం అని మా తాతగారికి నాన్నమ్మ గారికి దేవుడిచ్చిన గొప్ప బాధ్యత అది నిలుపుకున్నారు. జాజి చిన్నాయన గారు తల్లిదండ్రులు తన మీద పెట్టినటువంటి ఆశయాన్ని ఆయన నిలుపుకున్నారు. ఆయన పట్టుదలగా ఉండేవారు. ఇంకా నాన్న అక్కడ మెక్లాన్ హై స్కూల్లో వారు 10th క్లాస్ వరకు మెట్రికులేషన్ చదివారు. మెట్రికులేషన్ అయిపోయిన వెంటనే ఉద్యోగ ప్రయత్నాల నిమిత్తమై వైజాగ్ వచ్చారనమాట. కాకినాడ నుంచి ఇక్కడ వైజాగ్ వచ్చినప్పుడు ఇక్కడ ఇంటర్మీడియట్ కరస్పాండెంట్గా చేయడం, తర్వాత వెంటనే డిగ్రీ కట్టడం. డిగ్రీ అయిపోయిన వెంటనే ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్. అక్కడ మా నాన్నగారు అనేవారమ్మా, ఆర్థికమైన కొన్ని ఇబ్బందులు బట్టి, అంటే తాతయ్య నాన్నమ్మ కొంచెం పేదవాళ్ళు కాబట్టి ఇంకా చదివించడానికి కష్టం ఉందని, ఇంకా తాతయ్య గారిని నాన్నమ్మ గారిని కష్టపెట్టకూడదని చిన్నాయన గారు పట్టుదలతో వైజాగ్ వచ్చేసి ఆయన అప్పుడు తాను కరస్పాండెంట్గా ప్రైవేట్గా చదువుకున్నారని అనేవారు మన తండ్రులు. కరస్పాండెంట్గా ప్రైవేట్గా చదువుకున్న టైంలో ఆర్థికంగా చాలా ఇబ్బందులు కలిగినాయి. అలాంటప్పుడు ఎలా ఉద్యోగం చేయాలి, ఆర్థిక ఇబ్బందుల నుంచి ఆయన ఆ ఉద్యోగ ప్రయత్నాలలో అక్కడ షిప్పింగ్ ఫోర్మ్యాన్గా పోర్ట్ ట్రస్ట్లో షిప్పింగ్ ఫోర్మ్యాన్గా జాయిన్ అయ్యారు. ఆ జాయిన్ అయిన సమయంలోనే జాయిన్ అయిన తర్వాత అప్పుడు వివాహం జరగడం జరిగింది. వివాహము అంటే ఆ తర్వాత నాన్న మన నాన్నగారు చెప్పింది పెద్ద నాన్నగారు వాళ్ళు ఆ టైంలో ఆయన జాబ్ చేస్తూ ప్రైవేట్గా ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ చదువుకున్నారు. తర్వాత మాస్టర్ ఆఫ్ డివినిటీ పూర్తి చేశారు. తర్వాత డాక్టర్ ఆఫ్ డివినిటీలో మంచి సబ్జెక్ట్, అది కూడా ఇజ్రాయెల్ గురించే మంచి సబ్జెక్ట్ తీసుకొని డాక్టర్ ఆఫ్ డివినిటీ చేశారు. చాలా పట్టుదలని అనేవారు. మిగతా అంటే మా నాన్నగారి కన్నా పెద్ద నాన్నగారి కన్నా జార్జి చిన్నాయన గారు చదువులో పట్టుదల, పట్టిన దానికి 3 కాళ్ళు అన్నట్టుగా చాలా పట్టుదలకు ఉండేవారు. రేయింబగలు కష్టపడేవారు, జాబ్ చేస్తూ ఈ విధంగా ఆయన చదువుకున్నారంటే మనం అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు మరొక చిన్న మాట కూడా నాకు మా నాన్నగారు చెప్పిన మాట, అప్పుడు పెళ్ళి అవ్వకముందు చిన్నాయన గారు ఇక్కడ వైజాగ్లో చౌల్ట్రీ అని ఉండేదంటండి. అక్కడ ఉండి ఆయన కష్టపడి
తను అంటే అప్పటికి ఇంకా మ్యారేజ్ అవ్వలేదు, కానీ ఒక చాలా కష్టపడి చదువుకున్నారు. చౌల్ట్రీ దగ్గర ఆయన అక్కడే కూర్చునేవారంటే, కొన్నిసార్లు అక్కడే పడుకునేవారంటే, అంత కష్టపడ్డారు ఆయన. అంత శ్రమ తన జీవితంలో ఆయన అనుభవించారని చేసి విశాఖ పోర్ట్ ట్రస్ట్లో ఫోర్మ్యాన్గా తర్వాత ఇంత ఉన్నతమైన విషయాన్ని చదువుకున్నారు. థ్యాంక్ యూ నైనా. మీరు చిన్నాని గారి యొక్క పట్టుదల మేము చూస్తున్నాం. ఆయన అనుకున్నది సాధించేంత వరకు కూర్చోరండి. తల్లిదండ్రుల యొక్క ఆశయాలను నెరవేర్చున్నారు. వారి అన్నాదమ్ముల కన్నా ఒక మంచి స్థితిలో ఉండాలి అని చదువుకున్నారండి ఆయన. అందుకు నేను దేవుని స్తుతిస్తామా. మరి నాన్నగారి యొక్క వివాహం కొరకు, ఎప్పుడు వివాహమైంది, బిడ్డల కొరకు పరిచయం చెయ్యి. నాన్నగారి యొక్క వివాహం మే 14వ తారీఖున 1962 సంవత్సరంలో జరిగిందండి. అక్కడ మే 14 స్పెషల్ డే. మే 14 చాలా ప్రాముఖ్యమైన దినం. ఆ రోజు ఇస్రాయల్ ఇండిపెండెన్స్ డే. ఇస్రాయల్ ఇండిపెండెన్స్ డే రోజున నాన్నగారి యొక్క వివాహము లూథరన్ చర్చ్లో, ట్రాన్స్ఫిగరేషన్ లూథరన్ చర్చ్లో అక్కడ సెగ్మెంట్లో జరిగింది. అక్కడ తూర్పుగోదావరి జిల్లా సెకండ్పల్లి. తూర్పుగోదావరి జిల్లా సెగ్మెంట్లో అమ్మగారేమో అప్పటికి తను స్టాఫ్ నర్స్ కింద వర్క్ చేసేవారు. స్టాఫ్ నర్స్ కింద వర్క్ చేసిన నాన్నగారు కూడా వారు కూడా జాబ్ చేస్తూ ఉండేవారు షిప్పింగ్ ఫోర్మెన్ కింద పోర్ట్ ట్రస్ట్లో. అంటే ఆయన మాట్లాడినంత అంత ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ ఇంకెవరు మాట్లాడేవారు కాదు వాళ్ళ ఆఫీస్లో. ఆయన చెప్పేవారు ఇంగ్లీష్ లిటరేచర్ నాన్న. అందుకు తన యొక్క మాట తీరని ఇంగ్లీష్లో చాలా మందికి ఆశ్చర్యపడేవారు. అంత ఫ్లూయెంట్గా చాలా చక్కగా మాట్లాడేవారు, అధికారికంగా మాట్లాడేవారు. మళ్ళీ ఇంకోటి అధికారికంగా ఉండేది వారి మాటలు. మంచిదిరా. మరి చిన్నాయన గారి యొక్క 3 కుమార్తెలు, వారి కుటుంబ వివరాలు కూడా చెప్పండి. ఎందుకంటే వాళ్ళు కూడా అందరూ దేవుని సేవలు ఉన్నారు. నాన్నగారికి అమ్మగారికి వారికి 3 సంతానం. పెద్దక్క నర్సపూర్లో పరిచయం చేస్తున్నారు, ఈఎం రాజకుమారి గారు. వారు చేస్తున్న సేవా పరిచయం ఏంటంటే ఆంధ్ర బ్లైండ్ మోడల్ హై స్కూల్. తన భర్త గారి పేరు రతన్రాజ్ గారు, పాస్టర్ రతన్రాజ్ గారు. వారికి 3 బిడ్డలు, 2 కుమారులు, 1 కుమార్తె. కుమార్తె చక్కని చదివి తను MBBS డాక్టర్గా. అలాగే కుమారుడు పెద్ద బాబు ఇక్కడ మధురవాడలో సేవా పరిచర్య వారు చేస్తున్నారు. చిన్న కుమారుడు తను తనకు కూడా వివాహం జరిగి తను కూడా మినిస్ట్రీలోనే తండ్రి గారి నాన్నగారి సేవలో కంటిన్యూ చేస్తున్నారు. 2వ కుమార్తెగా ఇస్తర్ ఫ్లోరెన్స్, మేము ఉంటాము ఇస్తర్ ఫ్లోరెన్స్. తను ఇక్కడ ప్రస్తుతానికి వైజాగ్లో ఈ మందిరంలో తను ఎంతో ప్రార్థనా సహకారిగా తను ఉంటుంది. 3వ కుమార్తెగా నేను, నా భర్త ఈ పరిచర్య కొనసాగించడానికి ప్రభు మమ్మల్ని ఆశీర్వదించి 2 బిడ్డలు ఇచ్చారు. ఈ రీతిగా మీ కుమార్తెలు పెద్ద పాప ఈరోజు యుఎస్ఏలో చక్కగా MS చేస్తుందండి. 2వ పాప ఇప్పుడు 10th వచ్చినారు. 2 కుమార్తెలు కూడా దేవుని యొక్క కృపలో సేవలో సహకారంగా ఉన్నారు. ఒక దైవజనుని యొక్క కుటుంబంలో 3 కుమార్తెలు కూడా ఈరోజు పరిచర్యలు ఉండడం అది మాకు ఎంతో దీవెనకరమని. అలాగే మరి నేను కూడా వ్యక్తిగతంగా నా యొక్క పాలిటెక్నిక్ అయిన వెంటనే నేను విశాఖపట్నం చిన్నాన్న గారి దగ్గరికి వచ్చాను. వారి ద్వారా ఎంప్లాయ్మెంట్ నేను రిజిస్టర్ చేయించుకున్నాను. వారి ద్వారా ఆటో నగర్లో ఒక చిన్న ఉద్యోగం సంపాదించాను. దానికన్నా ముఖ్యంగా నేను ఈ ఇంటిలో వారి 3 కుమార్తెల మధ్య ఒక కొడుకుగా నేను 1981 సంవత్సరం నుంచి నేను ఇక్కడే ఉన్నాను. చిన్నాన్న గారితో పాటే నేను కూడా ముందుకు కొనసాగటం అది నాకు ఒక ఆశీర్వాదం, నాకు ఒక దీవెనకరమని. ఇంటిలో ఒక కొడుకుగా నన్ను పెంచుకున్నారు. మా ఆంటీ అయితే నన్ను చాలా ప్రేమతో చూసుకునేది. చిన్నాన్న గారి సహజమే. ఆయన యొక్క లక్షణం ఏంటంటే కడుపులో ఉన్నది పెడతారు, ప్రేమగా చూస్తారు, అన్నీ నేర్పించేవారండి. కనుక ఇది నిజంగా మాకు ఆశీర్వాదం అని మరి నాన్నగారి యొక్క రక్షణ సాక్ష్యం, ఎలాగ రక్షణ పొందారు, ఎవరి ద్వారా రక్షణ, ఇది అనేక మంది సేవకులకు గొప్ప ఉజ్జీవాన్ని ఇస్తుందండి. ఆ వివరాలు పరిచయం చేయనా. నాన్నగారు ఇక్కడ అంటే వైజాగ్లోనే ఉంటున్న సమయంలో ఒకరోజు ఈఎం ఇస్మాయిల్ గారి ద్వారా ఒక గొప్ప దైవజనుని పెద్దనాన్న గారి ద్వారా పట్టణంలోనికి ఒక గొప్ప దైవజన్ తీసుకురావడం జరిగింది. వారి పేరు యానీ శివరాజ్ గారు. ఆ మీటింగ్స్ జరుగుతున్నాయి.
జరుగుతున్న సమయంలో నాన్నగారు కూడా మీటింగ్స్కి అటెండ్ అయ్యారు, వెళ్తున్నారు, వస్తున్నారు. కానీ విశాఖపట్నం ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం అక్కడ జరుగుతున్న సమయంలో వెంటనే ఏం జరిగింది అంటే ఆ మీటింగ్స్ టైంలో జరుగుతున్న గొప్ప కార్యము. అక్కడ ఒక ప్రశ్న వేశారు. ఏంటో ప్రశ్న ఏమంటే కౌన్సిలింగ్ చేశారండి. కౌన్సిలింగ్ చేసిన ఆ ప్రశ్నలో చెప్పే మాట ఏంటంటే, జార్జ్, వేర్ విల్ యూ స్పెండ్ యువర్ ఇటర్నిటీ? ఆ ప్రశ్న వెంటనే నేను క్రైస్తవునే కదా, నేను ఇటర్నిటీలో స్పెండ్ చేయడం ఏంటి అని చెప్పి వారు అలాగ అనుకుని, కానీ ఆ మాట ఎంతో ఆ నాన్నగారిని చాలా ప్రభావితం చేసి ఆయన ఆలోచింపచేసింది. ఆ యొక్క ఆలోచింపచేసి చెప్తున్న మాట ఏంటంటే, నేను క్రైస్తవ కుటుంబంలోనే పుట్టాను, ఇంకా నేను రక్షణ పొందడం ఏంటి, క్రీస్తుని నేను ఇంకా ఎలా ఎరగాలి అని చెప్పి వారు అనుకునేవారు. నిజంగా ఆ విషయంలో నేను కూడా ఒక మాట చెప్తానండి. ఆ అద్భుతమైన ప్రశ్న ఆయన ఎదుర్కొన్నప్పుడు ఆ రాత్రి అంటే చిన్నాన్న గారు చాలాసార్లు చెప్పేవారు, మీటింగ్స్లో కూడా సాక్ష్యం చెప్పేవారండి కదండి. మీ మ్యారేజ్ అయిన తర్వాత కూడా మీరు ఖచ్చితంగా గమనించి ఉండొచ్చు. ఆ ప్రశ్నతో పరిశుద్ధాత్మ దేవుడు ఆయనలో పనిచేయడం మొదలుపెట్టారు. నిజమే, ఈ రాత్రి నేను మరణిస్తే నా నిశ్చయితం ఎక్కడ గడుపుతాను అనే ప్రశ్న వచ్చినప్పుడు యాకోబు పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం ద్వారా, కాబట్టి మేలైనది చేయనెరిగియు అలాగ చేయని వానికి పాపము కలుగుననే వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు జార్జిరాజు గారితో మాట్లాడి ఉన్నారండి. అది ఎంతగా ఆయన ఒప్పింపచేసిందంటే, ఫిబ్రవరి నెల 28వ తారీఖున 1969వ సంవత్సరంలో యేసుక్రీస్తుని తన సొంత రక్షకునిగా అంగీకరించి తన జీవితాన్ని దేవునికి అప్పగించుకున్నారు. ఇది రక్షణ. నిజంగా ఒకే ఒక ప్రశ్న. ఈరోజు అందరము కూడా ఆ ప్రశ్న సజీవంగానే వేసుకోవాలి. ఈ రాత్రి మనం మరణం సంభవిస్తే నిశ్చయితం ఎక్కడ? ఆ ప్రశ్న జార్జిరాజు గారిని ఒప్పింపచేసి రక్షకునిగా ప్రభుని అంగీకరించారు. మంచిది. ఆయన రక్షకునిగా అంగీకరించబడిన తరువాత ఆయన ఏ విధముగా సువార్తను ప్రారంభించారు, తనకి మిషనరీ యాత్రను ప్రారంభించారు సువార్తికునిగా. ఆ విషయాలు కొన్ని పంచుకోమా. రక్షణ పొందిన నాటి నుంచి ఇంకా అంటే పొందుకున్న బర్నింగ్ డిజైర్ ఏంటంటే, ప్రభు కొరకు నేను ఏమైనా పని చేయాలి, ప్రభు కొరకు అనేక ఆత్మలు సంపాదించాలన్న ఆశ కలిగి అనేక ప్రాంతాలకి రక్షణ పొందిన తొలి దినాల్లోనే వారు అనేక ప్రాంతాలకు వెళ్ళడం జరిగింది. ఉద్యోగం మానలేదు, ఉద్యోగము చేస్తూనే అనేక ప్రాంతాలుగా ఒక ఎవాంజలిస్ట్ గా ముందుగా ఆయన పరిచర్య ప్రారంభించారు. అప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే ఆయన సాక్ష్యం చెప్పడం, లేకపోతే ఎలా ఆయన రక్షణలోకి నడిపించబడ్డారో చెప్పడం, వెళ్ళిన ప్రతి స్థలంలో, అడుగుపెట్టిన ప్రతి స్థలంలో గొప్ప ఉద్యమం ఆ స్థలంలో వచ్చేది. ప్రభు ఆయన్ని అభిషేకించి వాడుకుంటున్నారు. అలా వాడుకున్న సమయంలో ఒకరోజు అలాగే ప్రతిసారి వెళ్తున్నా, అలాగే ఉద్యోగ కోడికలకు వెళ్తున్నప్పుడు ఒకరోజు అయితే లీవ్ లెటర్ ఇచ్చి లీవ్ అప్లై చేసి వెళ్ళి అక్కడ వేరే పల్లెటూర్లు కానీ ఎక్కడెక్కడైనా వారు పిలిచిన స్థలానికి వెళ్ళి అంత ధారాళంగా వాక్యం చెప్తున్న సమయంలో అక్కడ వాక్యం బల్లబుద్ధి బోధిస్తున్నప్పుడు పెట్టి ఆ వాక్యాన్ని పుల్పిట్ మీద స్టేజ్ మీద ప్రకటిస్తున్నప్పుడు ఒకరోజు అలాగ బోధిస్తున్న సమయంలో వెంటనే అక్కడికక్కడే ఒప్పింపబడి పరిశుద్ధాత్మ దేవుడు ఆయన దర్శించారు నాన్నగారిని. నువ్వు అక్కడ సిక్లీవ్ పెట్టి ఇక్కడికి వచ్చి బోధిస్తున్నావు అని చెప్పినప్పుడు ఆ రోజు అక్కడే వాక్యం ఆఫ్ చేసి అక్కడే కన్నీరు కార్చి ప్రార్థన చేసి ఈ కొద్ది నిమిషాల్లో వాక్యం ముగించి వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు తాకిన తర్వాత అక్కడ ఒప్పింపబడి వెంటనే ఇంటికి వచ్చి నేను ఇంకా సమయాన్ని ప్రభుని అడుగుతాను, నేను రిజైన్ చేసి నేను సేవా పరిచర్య చేస్తాను. దానికి ముందు చిన్నాన్న గారు కూడా చెప్పారు కదా నాన్న, 40 దినములు ఆయన ఉపవాసం ఉన్నారంటే. ఇదే సమయంలో నేను కూడా ఒక చిన్న మాట పంచుకుంటాను. నాకు జ్ఞాపకం ఉన్నది, అలాగే నా డైరీలో నేను రాసుకున్న మాటలు. ఆయన ఉద్యోగం చేస్తూ చెంగళరావుపేట దగ్గర ఉన్న క్రైస్ట్ చర్చిలో చర్చ్ ఎల్డర్గా చేసేవారు. తర్వాత ఉద్యోగం చేస్తున్నప్పుడు లంచ్ అవర్లో షిప్ డెక్ మీదకి వెళ్ళి ఆ షిప్ క్రూ, అలాగే షిప్ కెప్టెన్ని, కమాండర్స్ని వాళ్ళందరినీ అథారిటీగా పిలిచేవారు. లంచ్ టైంలో వారితో ఆరాధన చేసేవారండి. అంటే ఈ విషయాలన్నీ చిన్నాయన గారు అప్పుడు చెబుతున్నప్పుడు మేము అప్పుడు అర్థం అవ్వలేదు, కానీ అంత అద్భుతమైన ధైర్యంతో కూడిన పోరాటం ఆయన పోరాడినారు షిప్ డెక్ మీద. అటువంటి సేవ చేసేవారు. అంతేకాదు ఆయన ఆ
ఏ సమయం కొంచెం తగిన వెంటనే మరొక దగ్గరికి వెళ్ళి కన్నీటితో ప్రార్థన చేసేవారు. ఆయన రెండే రెండు లక్షణాలు. ఒకటి, ప్రార్థన చేశారంటే కన్నుల నుంచి కన్నీరు కారుతుంది. రెండవది, ఆరాధన చేశారంటే కాలు కదపకుండా ఉండరైన. ఈరోజు వైజాగ్లో ఎవరు చక్కటి నాట్యంతో ఆరాధన చేయిస్తారు అంటే జార్జిరాజు గారు ఒక్కరేంటి. ఇప్పటికీ అదే పేరు చిరస్మరణీయంగా ఉండిపోయింది. అటువంటి ఆ దైవజనులు ఇప్పుడు చెల్లి చెప్పినట్టుగా ఆ రోజు సిక్కులు పెట్టి వాక్యం అందిస్తుంటే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడారు. 40 దినములు ఆయన ఉపవాసం చేశారని. వెంటనే ఉద్రేకపడిపోయి రాలేదంటారు. చిన్నాన్న గారు అంటారని, ఉద్రేకపడిపోయి ఎమోషనల్గా ఆయన రాలేదు. ఎందుకంటే ఈ రోజుల్లో చాలామంది ఎమోషనల్గా వచ్చేస్తున్నారని, తర్వాత తక్కువ మాట చల్లారిపోతున్నారు. మా చిన్నాన్న గారు అదే వారు ఆంధ్ర స్టోరీలాగా ఫస్ట్ స్టార్టింగ్లో చాలా ఉద్రేకం ఉంటారు, నెమ్మదిగా తగ్గిపో. కానీ జార్జిరాజు గారు అలాగా చేయలేరు. 40 దినములు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో కనిపెట్టి, నీకు గుర్తుందమ్మా ఒక మాట ఆయన తీసుకున్నారు దేవుని వద్ద నుంచి. యోహాను సువార్త 15వ అధ్యాయము 16 స్పష్టముగా దేవుని వద్ద నుంచి ఆ మాట, ఆ వాక్యము తీసుకొని అప్పుడు అంటారు చిన్నాన్న గారు, అప్పుడు ఉద్యోగానికి రాజీనామా చేశారని. ఆయన పిల్లలుగా మీతో కాకుండా మమ్మీతో అన్ని విషయాలు చెప్పి, చిన్నపిల్లలు అప్పుడు మరి అప్పుడు పెద్దగా ఒక మాట అందంటారు. చెప్పు మధు. పెద్ద కన్నా మాట ఏంటంటే, నాన్నగారు మీరు రాజీనామా చేస్తే అలాగా నేను మా చెల్లెలిద్దరం ఎలా చదువుకుంటామని చెప్పి అడిగినప్పుడు, అప్పుడు ప్రభువే పోషిస్తారని చెప్పి ఆయన చెప్పిన మంచి మాట. ఈరోజు ఈ స్థితిలో మేము ముగ్గురు కూడా ఉన్నత చదువులు చదువుకుని ఉన్నామనంటే ఆయన రాజీనామా చేసినా సరే ప్రభు ఎన్నడూ తన బిడ్డల్ని విడిచిపెట్టలేదు. ఉన్నత స్థాయిలో ముగ్గురు కూడా ఇద్దరు పెద్దగా నేను పీజీ చేయడానికి ప్రభు సహాయం చేసినారు. మా చదువుల్లో ఏ సమయంలో కొదువు లేకుండా ఆ రోజు నాన్న అన్న మాట ప్రకారంగా మీ భవిష్యత్తు, మీ యొక్క స్టడీస్, మీ యొక్క ఉద్యోగములు, అలాగే అల్లుళ్ళ యొక్క మంచి ఉన్నతమైన స్థితి ప్రభు ఏది కొదువు చేయలేదండి. అందరి ముగ్గురు కుమార్తెలను వారి కుటుంబములను దేవుడు ఉన్నతమైన స్థానంలోనే నిలబెట్టినారు. ఆ టైంలో కూడా నాన్నగారు అన్న మాట ఏంటంటే, నీతిమంతుల పిల్లలను భిక్షమెత్తుటైనను వారు విడువబడ్డాయనను నేను చూడలేదన్న మాట మాకు చెప్పి మమ్మల్ని ధైర్యపరిచేవారు అనమాట. చాలా చక్కగా. కనుక చిన్నాన్న గారు సెప్టెంబర్ నెల 19వ తారీఖు 1979వ సంవత్సరం యోహాను సువార్త 15-16 వచనం ద్వారా ఒప్పించబడి వెంటనే ఆయన తన ఉన్నతమైన ఉద్యోగములకు ఏ విధమైన బెనిఫిట్స్ ఆయన ఆశపడలేదు. అన్నిటినీ పక్కన పెట్టి ఆయన రిజైన్ చేసి దేవుని యొక్క సంపూర్ణమైన సేవకు వచ్చినటువంటి గొప్ప దినమని. నిజంగా ఒక ఉన్నతమైన స్థానంలో ఉండి వాటిని విడిచిపెట్టి, అంటే విడిచిపెట్టి దేవుని యొక్క సేవ కొరకు సమర్పించుకున్న దైవజనులు మరి మన యొక్క చిన్నాన్న గారు. మరి ఈ సమయంలో నాన్న ఒక్కసారి అప్పటి నుంచి ఆయన ఎలాగున దేవుని యొక్క సేవలో ముందుకు వెళ్ళారు, ఏ విధముగా ఆయన ఇదేంటి సేవా పరిచర్య, సంఘ పరిచర్య ప్రారంభించారు. నిజంగా ఆ మంచి ఏంటంటే వరండాలో స్టార్ట్ చేసిన ఆ విషయాలు ఉన్నాయి కదా, అంత కష్టపడ్డారు. సుఖంగా ఆయన ప్రారంభించలేదండి, చాలా కష్టపడ్డారండి. ఆ విషయాలు చెప్పమ్మా. అంటే ప్రారంభంలో ఇక్కడ రిజైన్ చేసిన వెంటనే కింద వరండాలోనే 1982వ సంవత్సరంలో వరండాలో మొట్టమొదటిగా మందిరం స్టార్ట్ చేయడం జరిగింది. అది 2 కుటుంబాలతో, ఆ 2 కుటుంబాల్లో ఆ వరండాలతో స్టార్ట్ చేసిన ఆ ప్రార్థనా గుడికి ఆదివారం ఆరాధన స్టార్ట్ చేసినప్పుడు ఎంతో గొప్ప ఉద్యమం. అలాంటి ఉద్యమం నేను ఎప్పుడు కూడా ఈ నేటి దినాల్లో నేను చూడలేదండి. అంత గొప్ప ఉద్యమం. వీధిని పోయే వాళ్ళందరూ కూడా ఇక్కడ ఆరాధన ప్రారంభించబడిందని మెల్లమెల్లగా రావడం, డ్రమ్ము కొట్టడంలో, కంజీలు కొట్టడంలో చిన్నాన్న గారు సాటి ప్రార్థన స్టార్ట్ చేసింది. అంటే పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరిని తాకి అందరు కూడా ఉద్యమం ఇంకా ప్రారంభమే మాకు తెలుసు, ముగింపు ఎప్పుడు అన్నది తెలియలేదు. ఆ
ప్రతి ఆదివారం కూడా అమ్మ వంట చేసేస్తా అప్పుడు ఉండేవారు. ఎన్ని కుటుంబాలు ఉన్నాయిరా? ఒక 2 కుటుంబాలతో ప్రారంభించాం. ఆ తర్వాత అది ఒక 6 రోజుల ప్రారంభం మాత్రం రెండు. జస్ట్ 2 కుటుంబాలు పెట్టాను. వారం రోజుల తర్వాత ఒక 4 కుటుంబాలు, తర్వాత 5 కుటుంబాలు, అలాగే కిందనే వరండాలోనే కింద 3 కుటుంబాలతో మేము ప్రారంభించి, అంటే అన్ని కుటుంబాలు కలిసి ఆరాధనకి 9 గంటలకల్లా వచ్చేసేవారు. అందరు కలిసి వారందరికీ అమ్మగారు వంట చేసేసేవారు. మళ్ళీ తిరిగి ఆరాధన అయిపోయిన వెంటనే మళ్ళీ పాటలు స్టార్ట్ చేసేవాళ్ళండి. ఆ పాటలు ఎంతవరకు ముగింపు అన్నది మాకు తెలియదు అనమాట. పాటలు పాడుతూ స్తుతిస్తూ ఆరాధిస్తూ ఎక్కువ ఆరాధన అంటే జార్జిరాజ్ గారు సాయంకాలము 5:30 వరకు అలా అయ్యి అప్పుడు ముగించి మళ్ళీ సాయంత్రం ఇంకొక చోటకు వెళ్ళేవారు. వేరే స్థలం అక్కడ పోర్ట్ క్వార్టర్స్ దగ్గరికి వెళ్ళేవారు అండి. అక్కడ ప్రస్తుతము దేవదాస్ అంకుల్ గారు వారు వారి గృహంలో ఈవినింగ్ జరిగేది. అక్కడ చిన్న ప్రేయర్ సెల్గా అక్కడ చేసేవారు. ఇలాగా సేవా పరిచర్య చాలా అద్భుతంగా జరిగింది. ప్రభువు నాన్నగారిని ఇంకా గొప్ప ఉద్యోగకర్తలుగా మనం చెప్పుకోవచ్చండి. మరి తర్వాత మంచి విషయం చెప్పు. నాన్నగారు మరి మందిరం మొట్టమొదటి స్టార్టింగ్ వరండాలో, కానీ ఈ మందిరం కట్టడంలో ఆయన యొక్క దర్శనము, ఆయన యొక్క సమర్పణ అవి కూడా ఒకసారి జ్ఞాపకం చేయి. అప్పుడు అంటే ఇంకా విస్తృతపరచబడి వరండా సరిపోతా ఉండేది కాదు. అప్పుడు చాలా ప్రాంతాలకు తిరిగారు. ఎక్కడైనా మందిరము మంచి స్థలం దొరుకుతుందేమో అని చంద్రమౌళ అంకుల్ గారితో కలిసి అప్పుడు డైరీ ఫామ్ ఇస్తానని చెప్పి అంకుల్ గారు కూడా చెప్పారు ఆ ప్లేస్లో. ఏదేమైనప్పటికీ అక్కడ ఆ స్థలంలో అక్కడ ఎంత తిరిగినా సరే, ప్రభా నీ చిత్తం ఏమైందో, నేను ఎక్కడ మందిరం స్టార్ట్ చేయాలో తెలియపరచండి అన్నప్పుడు మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు ఇంటి పైనే మేడ మీద ఇక్కడ ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుతం ఈ ఆరాధన స్థలము నాన్నగారికి ప్రభు ఇచ్చిన దర్శనం మేరకు ఇక్కడ రేకు వేసి 1982 సంవత్సరంలో రేకు వేసి దీన్ని కట్టడం జరిగింది. ఆ తర్వాత 2000 సంవత్సరంలో దీన్ని స్లాబ్ వేయడం ఇంకా చాలా ఎక్స్టెండ్ చేయడం జరిగింది. నాన్నగారు నర్సరీ షాపులు కూడా వెళ్ళి అక్కడ సేవ చేసేవారని మనకు ఉన్నాయి కదా, అవి కూడా ఒకసారి ఉదయకాలం నర్సెస్ షాపులకు వెళ్ళేవారండి. గవర్నమెంట్ జీవీహెచ్ హాస్పిటల్లోని నర్సెస్ అందరూ కలిసి వారు డ్యూటీలకు వెళ్ళక ముందు 6 నుంచి 8 గంటల వరకు నాన్నగారు అక్కడికి వెళ్ళి అక్కడ నర్సెస్ షాపుల్లో నాన్నగారే స్టార్ట్ చేశారు. ప్రారంభించడం నాన్నగారు ప్రారంభించారు. గవర్నమెంట్ హాస్పిటల్లో అలా ప్రార్థన ప్రారంభించడం అన్నది చాలా ధైర్యం ఉండాలి. అలా ప్రారంభించిన తర్వాత నుంచి నేటి దినాన్ని అది ఎంత చక్కగా అది కొనసాగిస్తుంది. ఇప్పటికీ అది దాన్ని కొనసాగిస్తున్నారు అని అంటే అది ప్రారంభించినటువంటి దైవజనుని బట్టి. అప్పుడు ప్రారంభించిన ఆ స్టాఫ్లు అందరూ ఈరోజు గొప్ప దైవ సేవకులుగా ఉన్నారు. ఉదాహరణకి డాక్టర్ గారు ఉండేవారు, మన రక్షణ గారు అమ్మగారు, విమలమ్మ గారు, డాక్టర్ గారు అని, ఇంకా కొంతమంది మిస్సెస్ ఎంఏ పాల్ గారు, వీరందరూ కూడా ఆ రోజు నర్సరీ షాపుల్లో జార్జిరాజ్ గారి ద్వారా బలపరచబడి ఈరోజు గొప్ప దైవ సేవకురాండ్రుగా ఆ స్టాఫ్ నడిస్తున్నారండి. అన్నమేరి గారు కూడా ఇప్పుడు ప్రస్తుతం గొప్ప పరిచర్య చేస్తున్నారు. ఎప్పుడు ప్రతిసారి అన్నమేరి గారు వారు పెట్టిన మీటింగ్స్ లో నాన్నగారు పిలిచి 3 days వరుసగా ఫాస్టింగ్ ప్రేయర్స్ పెట్టి పిలిచేవారండి. ఆ స్త్రీలు ఆ నర్సెస్ అందరూ అక్కడ కూడుకునేవారు అనమాట. గొప్ప ఉద్యమం రావడానికి దేవునికి స్తోత్రం. నాన్నగారి యొక్క పరిచర్యలో కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి మనం జ్ఞాపకం చేసుకుంటే. అందువలంటే వారిలో ఉన్న భారము తెలియాలి అందరికీ. అన్ని పరిచర్యలో ప్రాముఖ్యమైన పరిచర్య కొండల మీద పరిచర్య, కొండల మీద ప్రార్థన. దాని గురించి కూడా ఒక మాట పంచుకుందాం. కొండల మీద పరిచర్య అనేది చాలా చక్కగా ఇప్పుడు ఏ డే విత్ జీసస్ గా ఏ రోజైతే ఏ రోజైతే పబ్లిక్ హాలిడే వచ్చిందో సంఘ విశ్వాసాలందరినీ తీసుకొని ఒకరోజు కన్యామరియం కొండ కానీ, ఒకరోజు కైలాసగిరి కొండ కానీ, ఇంకా యారాడు కొండ కానీ, సింహాచలం కొండ కూడా దర్శించాము. ఇలా కొండల మీదకి వెళ్ళి ఆ ప్రజల కొరకు ప్రార్థన చేయడం అనమాట. ప్రభావం ప్రజలందరూ రక్షణ దయచేయండి అని ప్రార్థన చేసేవారు. ఆ గొప్ప దర్శనము నాన్నగారికి నాకు బాగా జ్ఞాపకం. ఆ కొండ మీద తీసుకెళ్ళి నలువైపుల ఉత్తరము, దక్షిణము, తూర్పు, పడమర వైపు అందరినీ తిరగమని చేతులు చాచి ప్రార్థన చేయించేవారు. అది మొట్టమొదట సేవకుడికి ఒక మార్గదర్శకంగా ఇప్పుడు కూడా ఉండిపోయిందండి. అటువంటి ప్రార్థన ఇప్పటికీ అది మేము కంటిన్యూ చేస్తున్నామండి.
ఒక్కొక్కసారి కొండల మీదకి వెళ్ళి చేస్తాం, లేకపోతే చర్చిలోనే ప్రతి ఫ్రైడే తూర్పు పబ్లిక్ ప్లేసెస్ అంటే పార్కుల్లోకి వెళ్ళి కూడా ప్రార్థన బంధింపబడిన వారు ఎవరైతే ఉన్నారో వారందరూ విడుదల కొరకు తూర్పు తట్టు మేము అందరం తిరిగేవాళ్ళం. తూర్పు తట్టు చేతులు ఎత్తి ప్రార్థన చేసేవాళ్ళం. ఉత్తరం తట్టు, దక్షిణం తట్టు, అక్కడున్న ప్రజలు వారందరూ రక్షణ పొందాలి. ఎవరైతే ఇంకా బంధకాలు ఉన్నారో వారందరూ విడుదల పొందాలని వారు మాకు నేర్పించిన ఆ ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. మేము అది ఇంకా కంటిన్యూ చేయడానికి సహాయం చేస్తాం. నాన్నగారి యొక్క పరిచర్యలో ఒకటి లిటరేచర్. ఆయన ఎప్పుడు చూసినా చిన్న అక్షరాలతోటి వ్రాయడమే వ్రాయడం కనుక ఆయన చేసిన ఆ లిటరేచర్ పరిచర్య గురించి కూడా ఒక మాట చెప్పమ్మా. నాన్నగారు లిటరేచర్ పరిచయం చాలా బుక్స్ రాసేవారండి నాన్నగారు. అంటే మంత్లీ మ్యాగజైన్ ఒకటి ఉంది, ఆ మంత్లీ మ్యాగజైన్ పేరు ప్రభురాకడతో పాటు ఇస్రాయెల్ అనే ఆ పత్రిక కొరకు ఆయన నాన్నగారు రాశారు. క్రీస్తు సాక్షుల పాఠశాల ఆ బుక్లెట్ సిలబస్ తయారు చేసి చాలా మంది క్రీస్తుకు సాక్షులుగా ఉండాలి అని స్వార్థ ఎలా ప్రకటించాలనేది తెలియపరిచేవారు. ఆ బుక్ లో మొత్తం సిలబస్ అంతా ఉండేది. అది 3 రోజులు ఆత్మను ఎలా సంపాదించాలి, సువార్తకి ఎలాగ వెళ్ళాలి, అందుకు కావలసిన టూల్స్ ఏమిటి, ఈ వివరాలన్నీ కూడా అసలు ఈ రోజు చాలా మంది ఒక మాట అంటే నేను కూడా జ్ఞాపకం చేస్తానమ్మా. చాలా మంది మీటింగ్స్ పెట్టి మాస్ క్రూసెడ్స్ అవుతున్నాయి. కానీ ఆ దినాల్లో జాజిరాజు గారు ఒక మాట అన్నారు, మాస్ క్రూసెడ్స్ కన్నా వ్యక్తిగతమైన సువార్థీకరణ చాలా మంచిది. సీసాలన్నీ అలా పెట్టి బిందెతో నీళ్లు పోస్తే ఏ సీసా నిండదు. ఒక్కొక్క సీసా తీసుకుని గ్లాస్తో జాగ్రత్తగా నింపితే వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. ఈరోజు అటువంటి వ్యక్తిగతమైన సువార్థీకరణ కావాలని ఆయన బోధించి అందుకు ఆ సిలబస్ చేశారు. నేను మొదటి స్టూడెంట్. నేను 1 year నేను ఆయన దగ్గర నేర్చుకున్నాను. ఈరోజు నా పునాది క్రీస్తు సాక్షుల పాఠశాల యొక్క సిలబస్. అది నేను గర్వంగా చెప్పుకుంటాను. నేను తర్వాత నాన్నగారికి ఉన్న ఒక మంచి అలవాటు అండి, చర్చిలో కాంగ్రిగేషన్ పెరగాలి అనే దృష్టి కన్నా సేవకులను తయారు చేయాలి, ప్రార్థన యోధులను తయారు చేయాలి, ఇదే ఆయన లక్ష్యం అని. అందుకే ఈరోజు నేను సేవలో ముందుకెళ్తున్నానంటే ఆ దైవజనుని యొక్క తర్ఫీదే. నాలాగా అనేక మందిని చిన్నాని గారు తయారు చేశారు. ఈరోజు ఎంతోమంది మిషనరీస్ తయారయ్యారండి. అది కూడా ఏ సేవకునికి లేని పరిచర్య జాజిరాజు గారు. కానీ అందరూ అసలు మరొకరికి స్టేజ్కి ఎక్కించడం భయపడతారు. కానీ జాజిరాజు గారు కోరిండి పక్కన కూర్చోబెట్టుకొని మమ్మల్ని మోటివేట్ చేసి మమ్మల్ని ధైర్యపరిచారు. అది నేను దేవునికి మహిమకరంగా నేను అతిశయంగా నేను చెప్పుకుంటాను. నేను నాలాంటి ఎంతోమంది ఈరోజు ఉన్నారని. అంతేకాదు నాన్నగారి పరిచర్యలో కొన్ని మైలురాయి ఉన్నాయి, అది మనం చెప్పాలి. ఒకటి అమెరికాలో ఉన్నప్పుడు టీవీ ఇంటర్వ్యూ, రెండవది ఇజ్రాయెల్ దర్శించినప్పుడు, మూడవది సింగపూర్ యూనివర్సిటీ ఏంటంటే అక్కడ కూడా ఆ 3 విషయాల గురించి జ్ఞాపకం చెప్పమ్మా. ఫస్ట్ స్టార్టింగ్లో అయితే ఈ సంఘాన్ని ప్రారంభించిన తర్వాత మొదటిగా హగే ఇన్స్టిట్యూట్కి వెళ్ళారండి. హగే ఇన్స్టిట్యూట్కి అది ఇంటర్నేషనల్ లీడర్షిప్ సెమినార్. ఆ ట్రైనింగ్లో హగే ఇన్స్టిట్యూట్ చాలా ప్రాముఖ్యమైన ఆ ట్రైనింగ్. అది 1 month అక్కడ అనేక దేశాల నుంచి వచ్చినటువంటి వారు. నాన్నగారు తన ఇండియన్ స్టైల్లో డ్రెస్ వేసుకొని అక్కడ పాట అక్కడ కంజీరు వాయిస్తూ తెలుగు పాట పాడి ప్రభుని మహిమపరిచినప్పుడు వాళ్ళందరూ కూడా అన్ని దేశాల ప్రతినిధులు డాన్స్ చేశారు. అన్ని దేశాల నుంచి వారందరూ ఎంతో నాట్యం చేసి ఇంకా జార్జ్ అని పొంగిపోయి వారు ఎంతో దగ్గరికి వారు అభినందించారని వారు చెప్పేవారు. రెండవదిగా అమెరికా దేశం వెళ్ళారు. అమెరికా దేశంలో అక్కడ ఆయన ఇంటర్వ్యూ చేశారు. వాట్స్ యువర్ బర్నింగ్ డిజైర్, వాట్స్ యువర్ ప్యాషన్, టీవీ ఇంటర్వ్యూలో. ఆ టీవీ ఇంటర్వ్యూ గురించి సుధాకర్ గారు చెప్తారు. ఆయన వీడియో కూడా తీశారు. ఫ్లోరిడాలో టీవీ ఇంటర్వ్యూలో ఫ్లోరిడాకి వెళ్ళినప్పుడు అక్కడ సుమారుగా 4 రోజుల పాటు ఉండి స్వార్థ ప్రకటించి వారితో పాటుగా ఆ సంఘాల్లో ప్రకటించిన తర్వాత వారు ఒక డల్లాస్ టీవీ వాళ్ళు తీసుకున్నారు. వారు ప్రకటించినటువంటిది అంటే టీవీ ఇంటర్వ్యూగా తీసుకున్న దాన్ని ఏం చెప్పారు, నేను సౌత్ ఇండియాలో వాళ్ళ సముద్ర తీరంలో ఉన్నటువంటి ప్రాంతం నుంచి విశాఖపట్నం నుంచి నేను వచ్చాను.
అక్కడ సువార్త ఈ విధంగా ఉంది, అక్కడ ఎంతో అవసరమైంది, సువార్త ఎంతో అవసరం, ప్రభు తెలియనటువంటి వారే దేశం అంతా ఉన్నారు. అటువంటి దేశంలో నుంచి నేను వచ్చాను, ఇక్కడికి రావడం జరిగింది. సువార్త భారంతో అక్కడ జరగాల్సినటువంటి పని చాలా ఉంది అనేటువంటి విషయాన్ని ముఖ్యంగా చెప్పారు. అక్కడ నిర్మోహమాటంగా చెప్పేస్తారు. వారు అడిగిన ప్రశ్న, వాట్ ఈస్ యువర్ బర్నింగ్ డిజైర్ జార్జ్ అని అడిగారు. వాళ్ళు అడిగిన దానికి ఎంత ఉత్సాహంతో ఏం చెప్పానంటే, మై బర్నింగ్ డిజైర్ ఇస్ టు విన్ ద పెరిష్ సోల్ అని చెప్పాను. చాలా సంతోషం అసలు. సాధారణంగా సేవకులు అటువంటి ఇంటర్వ్యూ వస్తే వాళ్ళ స్వలాభాపేక్ష అంటే స్వార్థంతో ఉంటారు. కానీ రాజరాజు గారు అటువంటి స్వార్థం చూపించలేదు. తాను మనస్సులో ఉన్న ఆ బర్నింగ్ జీల్ ఆయన తెలియపరిచారు. తర్వాత సూట్ కేసులతో వచ్చారు కదా, డబ్బులతో సూట్ కేసు డాలర్స్ని కానే కాదండి. నిజంగా అలాగే వెళ్ళారు, అలాగే వచ్చారు. సూట్ కేసు పోగొట్టుకున్నారు. బైబిల్ కూడా పోయింది. అలాంటప్పుడు మేము ఎంత భయపడ్డాము, చాలా బాధపడ్డాము. తర్వాత అడ్రస్ కి బైబిల్ రావడం జరిగింది. మరి మిగతా సూట్ కేసు రాలేదు. కానీ అంటే ఎందుకంటే అమెరికా వెళ్ళి ఆయన డబ్బు గురించి లేకపోతే వేరే పరపతి తనని హెచ్చించుకోవాలని వెళ్ళలేదని, తనలో ఉన్న బర్నింగ్ సెన్సేషన్ బట్టి వెళ్ళారు, తెలియపరిచారు, మళ్ళీ సంతోషంగా వచ్చారు. అలాగే వెళ్ళారు, అలాగే రిక్తాస్తాలతో వచ్చిన నిస్వార్థమైన సేవకులు జార్జిరాజు గారు. నా హృదయంలో మేము పూర్ణ హృదయం నిస్వార్థమైన సేవకులు. అలాగే ఇజ్రాయెల్ దేశం కూడా వారు వెళ్ళారు కదండి. ఒక్కసారి వారి యొక్క స్నేహితులు మోహన్ రావు గారితో వెళ్ళారు కదా, ఆ అనుభవం కూడా ఒక మాట పంచుకుందాం. ఇజ్రాయెల్ ప్రాంతానికి వెళ్ళినప్పుడు దర్శించి, ఇజ్రాయెల్ అంటే దాని ఎంతో అపేక్షతో ఎంతో కాలంగా ఇజ్రాయెల్ కావాలండి. అసలు ఆయన రక్షణలోకి వచ్చినప్పటి నుంచి ఇజ్రాయెల్ కానీ వెళ్ళలేదు. అవకాశం చాలా సంతోషించారు. ఎందుకంటే ఎప్పటి నుంచో ప్రార్థన అంటే 122వ కీర్తన 6వ వచనంలో ఎవరి ద్వారా అవకాశం వచ్చిందండి? మన బిషప్ మోహన్ రావు గారు. ప్రే ఫర్ ఇండియా, ప్రే ఫర్ ఇజ్రాయెల్. డాక్టర్ స్పర్జన్ కూడా స్నేహితులు చక్కటి ప్రోత్సాహం, పరిచర్యలో కలిసి పరిచర్య చేసేటువంటి వారు ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ ఆ విషయంలో అన్నగారు ప్రోత్సహించారనే ఉద్దేశంతో ఆ విధంగా పంపించడం జరిగింది ఇజ్రాయెల్. తర్వాత వచ్చిన తర్వాత ఒక బుక్ రాశారండి చిన్నాన్న గారు, ఇజ్రాయెల్ మై గ్లోరీ అనుకుంటారు. ఒక బుక్ రాశారు కదా, అంటే తాను యాత్ర చేసిన ప్రదేశములన్నీ కూడా అందరికీ ఆ కళ్ళకు కట్టినట్టుగా ఇజ్రాయెల్ మై గ్లోరీ అనేటువంటి టైటిల్ మీద ఒక చక్కటి పుస్తకం రాశారు. చాలా మందికి ఆశీర్వాదకరంగా నిలిచి ఉన్నదని. ఇలాగా ఆయన యొక్క పరిచర్యలో కొన్ని మైలురాళ్ళు ఉన్నవి, అవి అన్నిటికీ మేము మర్చిపోలేమని. మరి ఒక్క విషయం నాన్న మనం పంచుకుందాం. నాన్నగారు చెప్పిన వాక్య సందేశాల్లో 1-2 జస్ట్ ఆ టైటిల్స్, అవి ఇప్పటికీ సేవకులు మర్చిపోలేకపోతున్నారండి. అవి ఒకసారి చెప్పమ్మా. నాన్నగారు చెప్తున్నటువంటి వాక్యాలు చాలా ప్రాముఖ్యమైనవి. అవి అంటే ఎప్పటికీ అవి గుర్తుండిపోతాయి. ఒక్కొక్క బిషప్ అండ్ కృపారావు గారు, ఇదిగో జార్జి నాకు ఆ రోజు ఆ వాక్యం చెప్పారు, ఇప్పటికి నా జ్ఞాపకాన్ని ఈ వయసులో అని చెప్తున్నారండి. రమ్యపాల్ గారు అండి, సో ఆ వాక్యాలు చెప్పమ్మా. నాన్నగారు చెప్తున్న మాట ఏంటంటే, పరలోక పిలుపు, మరొక పిలుపు, ఉన్నతమైన పిలుపుతో ఆయన మిమ్మల్ని పిలిచారు. పరలోక పిలుపుతో పరిశుద్ధమైన పిలుపు, కాలింగ్ విషయంలో 3 ఉన్నతమైన పిలుపు, పరలోకమైన పిలుపు, పరిశుద్ధమైన పిలుపు, ఆ రిఫరెన్సెస్ చెప్పి మాకు ఎంతో ప్రోత్సాహించేవారు. అంతేకాకుండా పిలిపి రాసిన పత్రికలో చెప్తున్నప్పుడు, క్రీస్తే నా మనసు, క్రీస్తే నా గురి, క్రీస్తే నా గమ్యం, క్రీస్తే నా జీవితం, క్రీస్తే నా మనసు, క్రీస్తే నా గురి, క్రీస్తే నా సంతోషం. 4 అధ్యాయాల నుంచి 4 మాటలు. ఎప్పుడు సమయమనక అసమయమనక చేయాల్సిన పనులు 3 ఉన్నాయి. ప్రతి క్రైస్తవుడు చేయాలి అని చెప్పి ఆ విషయాన్ని చెప్పారు. ఏంటంటే, మొదటిది పరిశుద్ధ గ్రంథం చదవడం, దివారాత్రములు దేవుని వాక్యమును ధ్యానించడం. రెండవదిగా ఎడతెగని ప్రార్థన, మొదటి దశలోనికి రాసిన పత్రిక 5:18 ఎడతెగని ప్రార్థన. మూడవది పేతురు రాసిన పత్రికలో సమయమనక అసమయమనక వాక్యమును ప్రకటించు. నాన్ స్టాప్ యాక్టివిటీస్ క్రైస్తవ సేవకులు, నాన్ స్టాప్ యాక్టివిటీస్, బిలీవర్ నాన్ స్టాప్ యాక్టివిటీస్ ఇవి అని చెప్పి అంత క్లియర్ గా చెప్తా ఉండేవారు.
అవి ఇవన్నీ ఈ కూడా మాకు ఈ వాక్య సందేశాలు ఇప్పటికీ కూడా అనేక మంది జీవితాలు ఉన్నాయి. ముఖ్యంగా నేను ఒక అనుభవం చెబుతాను. ఈరోజు నేను దేవునికి సేవలో కొనసాగటానికి ఒకరోజు సేవకులు ఆదివారం సందేశం ఇచ్చారు. ఏ విధము చేత నేను క్రీస్తుని సంపాదించుకునటమే మన గురి. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం నా మాటను అది ఈరోజు నేను దేవుని సేవలో ముందుకు వెళ్ళటానికి నాకు ధైర్యం ఇచ్చిందని. ఏ విధమైన చేత నేను క్రీస్తుని సంపాదించడమే మన గురి అనే మాటని ఆ వాక్యం ఇచ్చిన తర్వాత ఆటకాలు ఇచ్చారు. అప్పుడు నేను ఒప్పించబడి సేవ కొరకు వచ్చాను. ఆ వాక్యముతోనే ఈరోజు నేను ధైర్యంతో ముందుకు వెళుతున్నాను. అది మా చిన్నాన్న గారి ద్వారా ప్రభు నాతో మాట్లాడమాట. నేను ఈ రోజు కూడా ఎక్కడికి వెళ్ళినా మొట్టమొదటి ప్రసంగం ఆ మాటే చెప్తాను. నేను ఆ చెప్పిన తర్వాత ఫిలిప్పీ పత్రిక ఆ 4 విషయాలు చెప్పడం నా మొదటి సందేశం. ఎక్కడైనా క్రొత్త ప్రాంతానికి వెళితే ఎందుకంటే మర్చిపోలేము, అవి గుండె లోతుల్లో దిగబడిపోయాయి దానికి. నిజంగా చాలా సంతోషమైన అంటే దేవుని ప్రియమైన అతిశయమని కాదు, కానీ ఒక నిస్వార్థమైన సేవకుడు, గురి కలిగిన సేవకుడు, దర్శనం కలిగిన సేవకుడు, తనతో పాటు సేవకులను మిషనరీస్ని సిద్ధపరచాలని గురి కలిగిన సేవకుడు, వారి పిల్లలుగా మాకు ఎంతో ఆనందం ఉంటుంది. మరి ఈ విషయంలో ఇంకొకటి దాని పరిచయలో ప్రాముఖ్యం ఇజ్రాయెల్. ఆయన గుండె చప్పుడు యెరూషలేం, యెరూషలేం, యెరూషలేం. ఆయన గుండె చప్పుడు యెరూషలేం అంతే అండి, ఇంక వేరే ఏమి లేదండి. ఖచ్చితంగా యెరూషలేం క్షేమం కొరకు ప్రార్థన చేయకుండా ఆయన ముగించేవారు కాదమ్మా. సో ఇలాగా అద్భుతులు సేవ చేశారు. కానీ ముగింపులో ఆయన యొక్క చివరి అధ్యాయం గురించి మీకు జ్ఞాపకమంత వరకు క్లుప్తంగా పరిచయం చేయి. ఆయన ఆ రోజు గ్లోబల్ డే ప్రేయర్కి వెళ్ళడం, ఒక మాట అనడం, తర్వాత మనోడి పెళ్లి కొరకు ప్రయాణం పెట్టుకోవడం, ఆ విషయాలు. గ్లోబల్ డే ఆఫ్ ప్రేయర్కి అప్పుడు బీచ్లో ప్రార్థన చేయించినప్పుడు ఆ రోజు ఆయనకి అంశమే పడింది. ఇప్పుడు వెంటనే జేమ్స్ అంకుల్ని పిలిచి త్వరగా అది రాబోడు 23 మే నెల 2010 సంవత్సరం 2010 సంవత్సరంలో ఆ బీచ్ రోడ్లో పెట్టారండి. అందరి చేత ప్రార్థన చేయించినప్పుడు నాన్నగారు అయితే వారందరూ అప్పటి వరకు నార్మల్గానే జరిగింది ప్రేయర్. వారందరినీ మోకరింప చేసి వారందరి చేత గట్టిగా కేక వేయించి ప్రార్థన చేయించారు ఆ రోజు. అదే ఆఖరి ప్రార్థన. జేమ్స్ అంకుల్ పిలిచి అంకుల్తో ఒక మాట అన్నారు, వచ్చే సంవత్సరం నేను ఉంటానో లేదో, ఈ ప్రార్థనకి నేను త్వరగా వెళ్ళాలి, నువ్వు త్వరగా వచ్చి తీసుకెళ్ళి బాబు ఆ తమ్ముడు అని చెప్పేసి ఆయన పిలవడం, అంకుల్ గారు వచ్చి తీసుకుని వెళ్ళడం. అక్కడ ప్రార్థన మాట మరి ఆయనకు ముందే బయలుపరచబడిందో ఏమో మాకు తెలీదు. దేవుని యొక్క ప్రణాళిక ప్రభు ముందు బయలుపరిచి సిద్ధపరిచేస్తున్నారు. వివాహానికి వెళ్తున్నాము, ట్రైన్లో వెళ్తున్నప్పుడు అది మనోడి పెళ్లికి నర్సాపురం మే నెల 30వ తారీఖు వెళ్తున్న సమయంలో అకస్మాత్తుగా అంటే ఎక్కేసుకొచ్చినాం. నేను కూడా అందరూ ఉన్నాం అక్కడ. ఎక్కేసుకొచ్చినప్పుడు నేను చంటిబిడ్డతో నేనున్నాను, నాన్నగారు అమ్మగారు నాతో పాటు మేము నలుగురు కలిసి వెళ్తున్న సమయంలో అకస్మాత్తుగా అక్కడ ఆయనకి అంటే ఏమైందో మాకు తెలియదు, సడన్ గా పడిపోయారు. అది కూడా చాలా భయంకరమైన వెంటనే మేము అలా గుండె అలా అద్దీ చేసాము. ఎంత ప్రయత్నం చేసినా సరే వెంటనే ఫోన్ చేసాము. అప్పటికే ప్రభునందు నిద్రించారు అని నిర్ధారించారు. దువ్వాడ స్టేషన్ వెళ్ళేటప్పటికే ప్రభు పిలుపు అందుకున్నారు. దువ్వాడ స్టేషన్ దిగ్గానే ఫోన్ చేసి ఇన్ని రమ్మను. మళ్ళీ నీళ్ళు కూడా డాక్టర్ నీళ్ళు వారి మనోడు వచ్చారు, దగ్గర చూసుకుని తాతిగాని ఇంకా ప్రభు సన్నిధికి చేరారని చెప్పినప్పుడు ఇంకా అందరితో ఆయన అంటే ఆ పరిచయం ముగించుకొని ప్రభు పిలుపుని అందుకొని ప్రభు సన్నిధికి చేరి ఉన్నారు. కానీ ఆయన విడిచి వెళ్ళిన సేవ మాత్రం ముగించబడలేదు. ఆ సేవ ఎప్పటికీ కంటిన్యూ అవుతుందనంటే వారు వేసిన విత్తనం, ఆయన కన్నీటితో స్థాపించిన ఆ సంఘాన్ని ప్రభు ఇంకా అంచెలంచెలుగా ఈ హెబ్రోన్ ఆరాధన పరిచయాలను అప్పుడు ఆ రోజు నాన్నగారు ప్రభును నిలిపించిన రోజు దైవ సేవకులు పట్టణంలో ఉన్న సేవకులు అందరూ ఏమనుకున్నారనంటే ఈ పరిచయం ఎంతటితో ఆగిపోయింది, ముగించబడింది. ఎందుకంటే ఆ పరిచయం కంటిన్యూ చేయడానికి ఇంకెవరు కుమారులు లేరు అని అనుకున్నారు. కానీ ఆ పరిచయం ఇలా కంటిన్యూ చేయడానికి కంటిన్యూ చేయడానికి దేవుడు నన్ను నాతో పాటు అన్నయ్యని మేము ఈ రీతిగా పరిచయం కొనసాగించడానికి ప్రభు ఇచ్చిన కృపను బట్టి మొత్తగా దేవుని స్తుతిస్తూ ప్రభు ఆయనకి ఇచ్చిన ఆత్మీయ కుమారులు అందరూ కూడా నిజంగా చాలా సంతోషమండి. ఒకటి నాకు మర్చిపోలేను, ఆయన నిద్రించిన తర్వాత ఆయనకి అంతిమ యాత్ర
రాజు వలె కొనసాగిందని. పట్టణంలో మొట్టమొదటిసారి అటువంటిదని. అంటే అది జ్ఞాపకం వచ్చినప్పుడల్లా గుండె కొంచెము ఎమోషనల్గా ఫీల్ అవుతాం. కానీ ఒక రాజు పేరే జార్జ్ రాజు అని పేరు. అలాగే ఆయన అంతిమయాత్ర కూడా ఆయన పుట్టుక జార్జ్ రాజుగా పుట్టారు. ఆ కుటుంబంలో అందరికైనా మంచి పట్టుదలతో పెరిగిన వాతావరణం కూడా రాజులాగే పెరిగారైనా ఏ విషయంలోనూ కాంప్రమైజ్ కాని సేవకుడు. సొంత రక్త సంబంధికులైనా సరే కాంప్రమైజ్ కాని సేవకుడని, నిస్వార్థమైన బుద్ధాన్ని. అలాగే నిద్రించినప్పుడు అంతిమ యాత్ర కూడా రాజు వలె సాగిందండి. మోటార్ బైక్స్, కారులు, వ్యాను, ఆ వ్యాన్ మీద ఆయన యొక్క ఆ పార్థివ దేహాన్ని పెట్టడం, పాటలు పాడుకుంటూ ఆ సెమిట్రీలో మరలా అద్భుతమైనటువంటి ప్రార్థన, అవన్నీ జ్ఞాపకం వచ్చినప్పుడు నిజంగా హిజ్కియా రాజు చనిపోయినప్పుడు ఆయన అంతిమ యాత్ర అంటే దావీదుకి జరిగిన దానికన్నా అద్భుతంగా జరిగిందండి. అలాగే జార్జ్ రాజు గారి యొక్క అంతిమ యాత్ర ఆ రోజు జరిగిందండి. ఇంకో విషయం ఏంటంటే, అంటే నాన్నగారు మే నెలలో ప్రభుత్వం నిద్రిస్తారు అనిపించుకొని అమ్మకి ఒక దర్శనం జనవరిలో వచ్చిన తర్వాత అప్పుడు చెప్పారన్నమాట. ఇలాగ దర్శనం వచ్చినట్టే నాకు చెప్పింది. ఇలాగా చాలా ఎక్కువ, ఎంతో అధికార లాంఛనాలతో ఎంతమంది ఇసుకేస్తే రానంత జనం వచ్చారు, నాన్నగారిని ఇలా తీసుకెళ్తున్నారు, అలా వచ్చింది నాకు దర్శనం. అంటే లేదమ్మా, ప్రార్థించేద్దాము, ప్రభు ఇంకా ఉంచాలని మనం ప్రార్థించేద్దాం. నలుపుగా మనకు స్వార్థం ఉంటుంది, కానీ దేవుడు ఆల్రెడీ నిర్ణయం చేశారు. సేమ్ అమ్మకి ఎలాంటి దర్శనం వచ్చిందో అదే రోజు 30వ తారీఖున తను చూసినప్పుడు ఇలాగ కదా నాకు వచ్చిన దర్శనం అని చెప్పి ఆ రోజు అమ్మ చెప్పినప్పుడు మేము అసలు ఎంత ముందుగానే మీరు నిర్ణయం చేస్తారు కదా, నాన్నగారికి కూడా మీరు ముందే చెప్పేశారు అని మేము చెప్పే ప్రకారంగా మీరు పిలుచుకున్నారు. కానీ విడిచిపెళ్ళిన ఈ సేవ మాత్రం ఆగకూడదని ఆ గొప్ప జీలతో ప్రభు సన్నిధిలో ఇంకా ముందుకు సాగడానికి ప్రభు సహాయం చేశారు. తర్వాత ఒకటి మనం మర్చిపోయామా, అసలు నాన్నగారికి మిషన్, నాన్నగారికి విజన్, ఆ రెండు మాటలు ఒక్కసారి చెప్తున్నాను. నాన్నగారి యొక్క మిషన్ ఏంటంటే దేవుని యొక్క రాజ్యం, ఆయన రాజ్యం అనేక మంది స్థాపించబడాలి. అంటే ఆ మిషన్ అనేది ఫస్ట్ అసెంబ్లీ హాల్లోని మీటింగ్స్ పెట్టాలి. ఎందుకు మనం ఈ అసెంబ్లీ హాల్లో పెడుతున్నామనంటే దేవుని రాజ్యం కదా, దేవుని రాజ్యం కనుక అసెంబ్లీ హాలే కావాలి మనకి. అసెంబ్లీ హాల్లోనే మనం మీటింగ్స్ పెట్టాలని చాలా సంవత్సరాలు అదే టైటిల్, వేరే టైటిల్ లేదు. అసెంబ్లీ హాల్లోనే ఎంత లాంఛనంగా చక్కగా మీటింగ్స్ జరుగుతూ ఉండేవి. అలాంగోన్ గారు, అపోస్టల్ అలాంగోన్ గారు కూర్చోరు. తర్వాత గమ్ ఆడిటోరియంలో పెట్టేవాళ్ళం మీటింగ్స్ దేవుని రాజ్యసభలో. తర్వాత 2000 సంవత్సరం అనుకుంటాను, అప్పటి నుంచి మనం టైటిల్ మార్చి ప్రవచన ప్రభురాకర సభల కింద మార్చి ఈ రోజు కూడా అదే టైటిల్. అంటే దర్శనము, దేవుని రాజ్యము, ఆ యొక్క విజన్ ఏంటంటే రాజు వస్తున్నాడు, ఆ గొప్ప టైటిల్తో ఇలాగ సంఘాన్ని కొనసాగింపు చేశారు ప్రభు. చాలా మేము ఇటువంటి దైవజనుని మాకు తండ్రిగా మేము కలిగినందుకు మేము అతిశయపడుతున్నాం ప్రభునందు. నా ప్రియ స్నేహితులారా, మరి ఆయన జీవితము అనేక మందికి ఉజ్జీవకరంగా ఉండాలనే మా తాపత్రయం. ఏదో మా తండ్రి గారిని హెచ్చించాలని, ఆయన సేవను హెచ్చించాలని, మనిషిని హెచ్చించాలని మాత్రము కానే కాదు, ఆయన భారము, సేవ, ఆయన జీవితము అనేకులకు దీవెనకరముగా ఉండాలని మేము ఆశపడుతున్నాము. అందుకే ఆయన నిద్రించినప్పుడు మేము ఒకే ఒక మాట చదువుకున్నామని, అది తిమోతి గారికి పౌలు రాసిన మాట, మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటుని. ఒకరితో ఆయన చేయించుకోలేదని. ఆయన సేవ అంతా పరుగే, ఆ పరుగుతోనే పరుగుతోనే దేవుని దగ్గరికి వెళ్ళిపోయారు. నరక కూడా కాదని, అది వైజాగ్ అందరికీ తెలుసు. ఆయన వెనక మేము పరిగెట్టేవాళ్ళం, ఆయన నడిచేవారు, మేము పరిగెట్టేవాళ్ళమని, అవనస్తులం మేమని. అటువంటి పరుగు పెట్టి దేవుని సంతకు వెళ్ళిన దైవజనులు ఆయన లైఫ్ని మెదిలి పెట్టాలని, దేవునికి మహిమకరముగా మన హెబ్రోను సంఘ పరిచర్యలు ఇంకా విస్తరించబడాలని మా కోరికండి. మాకు చక్కటి తలంపించిన పరిశుద్ధాత్మ దేవునికి మేము వందనాలు చెల్లిస్తున్నాము. అలాగే చెల్లికి, బావగారికి, అలాగే పెద్ద చెల్లి రాజకుమారి వారి కుటుంబానికి, అలాగే రెండో చెల్లి ఎస్తర్ ఫారెన్స్కి, అంతేకాదు మా పెద్దనాన్నగారు ఇస్సాకు గారు
ఇస్మాయిల్ గారు, అలాగే మా నాన్నగారు జాకబ్ గారు, మా యొక్క మేనత్తులు, అంతేకాదు వాళ్ళ పిల్లలు జాన్ ఇస్మాయిల్ గారు, లేక సువార్త రాజు గారు, ఇంకా అందరము కూడా దేవుని సేవలు ఉన్నాము. మరి ముఖ్యంగా ఆయన ప్రభు పిలుపు అందుకున్నప్పుడు మమ్మల్ని ఎంతో ఆదరించిన దైవజనులు రేమా బ్లెస్సింగ్ చర్చి ఎంఆర్ జేమ్స్ గారు, అలాగే క్రైస్ట్ చర్చ్ దైవజనులు ఎంఏ పాల్ గారు, ఎన్ కృపారావు గారు, ఇంకా ఎంతమంది ఉన్నారు, మోహన్ రావు గారు, విశ్వమోహన్, ఇప్పటికీ అన్ని అంటూ మాకు ఆయన సహకారం ఉంటారు. ఎంఏ పాల్ గారు, మోహన్ రావు గారు, దేవదాస్ గారు, ఆంటీ సరోజిని ఆంటీ, మరి ఇలాగ చాలామంది దైవజనులు ఈరోజు మా కొరకు ప్రార్థన చేస్తున్నారు, మమ్మల్ని ఎంతగానో ప్రోత్సాహపరుస్తున్నారని. అలాగే మన సేవలో ఉన్న సేవకులు అందరూ కూడా మాకు ఎంతగానో సహకారం ఇస్తున్నారు. కానీ మేము ముగ్గురు కూడా ఈరోజు వాళ్ళందరికీ మేము రుణస్తులమే. ఆ దైవజనులందరికీ, మా పెద్దనాన్న గారికి కనుక ఈ మంచి జీవిత చరిత్ర ద్వారా మీరు అందరూ దీవించాలని కోరుకుంటూ మేము ముగ్గురు కలిసి ఒక్క మాట చదివి ముగిస్తాం. హెబ్రీ రాసిన పత్రికలో 13వ అధ్యాయము 7వ వచనంలో ఉన్న మాటే మాకు ఒక తీర్మానాన్ని. హెబ్రీ రాసిన పత్రిక 13వ అధ్యాయం 7వ వచనంలో ఉన్న మాట మేము ముగ్గురు కలిసి చదువుతున్నాము. ఆ మాట చదివి చిన్న ప్రార్థన సుధాకర్ గారు చేస్తారు, తర్వాత మేము సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ మీ అందరికీ. 13వ అధ్యాయం 7వ వచనం. మీకు దేవుని వాక్యము బోధించి మీ పైని నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుని వారి ప్రవర్తన ఫలము శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుదాము. అది మా యొక్క డెసిషన్. థ్యాంక్ యూ. ఉన్న వారందరూ చూసిన వారందరికీ మా ధన్యవాదాలు. సుధాకర్ గారు చిన్న ప్రార్థన చేస్తారు. మౌనతుడ మా పరిశుద్ధుడు తండ్రి ప్రభా, ఈ విధంగా దైవజనులను ఒకసారి జ్ఞాపకం చేసుకోవడానికి మీరు అనుగ్రహించిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. వారు విడిచి వెళ్ళినటువంటి పరిచర్యను, వాళ్ళు ఉంచినటువంటి మాదిరిని మేము కొనసాగించడానికి ప్రభా మీ సహాయం అనుగ్రహించి ఉన్నారు తండ్రి. ప్రభా అనేక మందిని ప్రోత్సహించడానికి, అదేవిధంగా రక్షణ మార్గంలో నడిపించడానికి, ప్రభా విశ్వాసంలో బలపరచడానికి ప్రభా మీరు అనుగ్రహిస్తున్నటువంటి కృపను బట్టి, అదేవిధంగా మీరు అనుగ్రహిస్తున్నటువంటి నన్ను బలపరచడం అనేది నేను సమస్తమును చేయగలను రీతిలో ప్రభా మీరు బలపరుస్తున్న దాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఇంకనూ అనేక మంది పరిచర్యలోకి రావడానికి దైవజనులు ఆ విధంగా సహకారిగా ఉన్నారు తండ్రి. ప్రభా వారందరినీ ప్రోత్సహించిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. కుటుంబాల్లో ప్రోత్సహించినటువంటి వారందరినీ, అదే రీతిగా విశ్వాసంలో ఉన్నటువంటి వారందరినీ కూడా ప్రోత్సహించి దైవజనులుగా పట్టణంలో అనేక మందిని, ఇంకను వేరే ప్రాంతాల్లో ఉన్నటువంటి వారిని ప్రోత్సహించి దినాలు దైవ సేవకులుగా నిలబడడానికి ప్రభా అటువంటి మార్పును అనుగ్రహించిన దాన్ని బట్టి, దైవ సేవకుల ద్వారా అటువంటి ప్రోత్సాహాన్ని అనుగ్రహించిన దాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభా రానున్న దినాలన్నింటిలో వారందరి ద్వారా ఇంకను అత్యధికమైన పరిచర్య జరుగుట్లో ప్రభా మీ సహాయం అనుగ్రహించి నడిపించమని మా పరిశుద్ధుని యేసునామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. హిబ్రూ ఆశీర్వాదం. యువహైతా అడోనాయ్ విష్మరేత అమగెదనై ఫనారిలేక వేహునైత ఇసాదనై ఫనారిలేక వేహునైత. షాలోమ్. ఆమేన్. ఆమేన్. షాలోమ్. ఇండియా శాంతి ఇజ్రాయెల్. అందరికీ మా యొక్క వందనాలు యేసు నామములో. మా కుటుంబాల కొరకు, మా పరిచర్య కొరకు ప్రార్థించండి. థ్యాంక్ యూ. సత్య సంపూర్ణుడా వందనమయ్యా, సత్య సంపూర్ణుడా వందనమయ్యా. ఇశ్రాయేలు స్తోత్రముపై ఆసీనుడా, ఇశ్రాయేలు స్తోత్రముపై ఆసీనుడా.